సెగలుగక్కుతున్న అగ్నిపర్వతంలా ఐరోపా ఖండం భగభగా మండుతోంది. ఇంతకీ ముందెప్పుడూ చూడని ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. అంతేకాదు పిట్టల్లా రాలిపోతున్నారు. జూన్ 19న 18 మంది వడదెబ్బతో మరణించగా ఈ సంఖ్య 1400కి చేరింది. ఇంకా పెరుగుతోంది కూడా. ఐరోపా దేశాల్లో ఇంతటి ఉష్ణోగ్రతలు ఏర్పడడానికి కారణమేంటి? సమ్మర్ హైయెస్ట్ టెంపరేచర్కి ఏకంగా రెట్టింపు టెంపరేచర్ నమోదు కావడానికి అసలు రీజన్ ఏంటి? పిట్టల్లా రాలిపోతున్న జనం, యూరప్ అంతా నిప్పుల కొలిమి, 1300 మందికి చేరిన మరణాలు, వాతావరణంలోని ప్రళయానికి సంకేతమంటున్న సైంటిస్టులు, ఒమేగా బ్లాక్ తోనే ఈ ఉత్పాతమంటూ అంచనాలు, జర్మనీలో తగలబడిపోతున్న అడవులు, రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుల్లా బ్లాస్ట్, యూరప్ ని హీట్ వేవ్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వైల్డ్ ఫైర్స్, రవాణా అంతరాయాలు, విద్యుత్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ దెబ్బకు ఫ్రాన్స్ లో 1000కి పైగా మరణాలు నమోదైనట్లు అంచనా. జర్మనీలోని అడవుల్లో మంటలు చెలరేగటంతో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబులు పేలుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫాన్లు సంభవిస్తున్నాయి. జూన్ 20న ప్రారంభమైన ఈ హీట్ వేవ్స్ యూరప్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనవని సైంటిస్టులు చెబుతున్నారు. ఫ్రాన్స్ లో వడదెబ్బతో మృతి చెందిన వారి సంఖ్య జూన్ 28 నాటికి 1400కు చేరింది. వారిలో 85% మంది 65 ఏళ్ల పైబడిన వృద్ధులేనని తెలిపింది. మరోవైపు ఫ్రాన్స్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో 63,000కు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయినా సరే దేశవ్యాప్తంగా పెరిగిన ఉష్ణోగ్రతలను ఈ వర్షాలేం తగ్గించలేకపోయాయి. జర్మనీ సాక్సోరీ రాష్ట్రంలో రాత్రిపూట కూడా టెంపరేచర్లు 29.4 డిగ్రీల కంటే తగ్గలేదు. జర్మనీ చరిత్రలో అర్ధరాత్రి వేళల్లో ఇంతలా ఉష్ణోగ్రతలు రికార్డు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు మొకెర్నా, డ్రెవిడ్జ్ ప్రాంతంలో పగటి ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్ నమోదై కొత్త రికార్డు సృష్టించింది. గ్రోహిష్ హైట్, ట్రైసెస్ ప్రాంతాల్లోని అడవుల్లో కార్చిచ్చు రగులుతోంది. ఈ అడవుల్లో రెండో ప్రపంచ యుద్ధం నాటి పేలని బాంబులు భూమిలో కూరుకుపోయున్నాయి. మంటల వేడికి అవి పేలటంతో అగ్నిమాపక సిబ్బంది బెంబేలెత్తిపోయారు. మరోవైపు జర్మనీ రాజధాని బెర్లిన్లో ఒక్కరోజే వందలాది మంది ఎండదెబ్బతో అస్వస్థతకు గురయ్యారు. గ్రీస్లో కొండ ప్రాంతాలు, జనావాసాలు, ద్వీపాలు 100కు పైగా ఉండటంతో మంటలను అదుపు చేయడం పెద్ద సవాలుగా మారింది. అందుకే శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఈ విపరీతమైన ఎండలకు ప్రధాన కారణం అంతరిక్ష వాతావరణంలో ఏర్పడిన ఒమేగా బ్లాక్ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రీకు అక్షరం ఒమేగా ఆకారంలో ఉండే వాతావరణ పరిస్థితినే ఒమేగా బ్లాక్ గా చెబుతుంటారు. భారీ అధిక పీడన వ్యవస్థ రెండు అల్పపీడన ప్రాంతాల మధ్య చిక్కుకుపోతుంది. దీనివల్ల సాధారణంగా పశ్చిమం నుండి తూర్పుకు ప్రయాణించే గాలులు నిలిచిపోయి ఒకే చోట వేడి గాలి స్థిరపడిపోతోంది. ఈ హీట్ డోమ్ కారణంగా ఆకాశంలో మేఘాలు ఏర్పడవు. దాంతో సూర్యరశ్మి నేరుగా భూమిపైకి ప్రసరిస్తుంది. ఇదే ఉష్ణోగ్రతలు భారీగా ఏర్పడడానికి కారణం. అందుకే యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పుడు వారి జీవితంలోనే ఎరగని వేడి వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. అడపాదడపా వర్షాలు పడుతున్నా అవేవీ కూడా ఈ హీట్ డోమ్స్ ని బ్రేక్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.